దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? ఆయిల్, తోటకూర, ఓకే, సాల్ట్, పచ్చిమిర్చి అండ్ అల్లం, జీలకర్ర, నానబెట్టుకున్న పెసర్లు. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ముందుగానే హీట్ చేసుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఈ పెసర్లు అండ్ పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం మొత్తం మిక్సీ చేసుకోవాలి. దెన్ పచ్చిమిర్చి, అల్లం అండ్ జీలకర్ర. ఓకే, ఇప్పుడు ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, వాటర్ ఏమైనా వేసుకోవాలా? ఓకే, ఇది ఇప్పుడు పెసరది పేస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, మనం బౌల్లోకి తీసుకొని సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని తోటకూర కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. దెన్ మనం కట్ చేసి రెడీ పెట్టుకున్న తోటకూర కూడా మిక్స్ చేద్దాం. సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ మీరు? ఇది మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాం. అత్తయ్య గారు. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి? న్యూలీ మ్యారీడా? లాస్ట్ ఆగస్ట్లో. ఓకే, సో 1 yearకి దగ్గరలో ఉన్నారనమాట. సో పెళ్ళైన తర్వాత అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నారా వంటలు? ఇంట్లో అమ్మగారి దగ్గర వచ్చా వంటలు? అమ్మగారి దగ్గర వచ్చు, అత్తయ్య దగ్గర కొంచెం ప్రో అయ్యారనమాట వంటల్లో. ఇప్పుడు మనం వేసుకుందామా? ఓకే, సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి కొంచెం వడల్లా చేసుకొని డైరెక్ట్ వేసుకో. ఓకే, సో ఫ్రెండ్షిప్ డే రోజు వచ్చారు. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి? నా బెస్ట్ ఫ్రెండ్ విక్రాంత్, నా హస్బెండ్ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. వావ్, ఓకే, బెస్ట్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకున్నారనమాట. ఓకే, సో అంటే లవ్ అరేంజ్డా? నో, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, బట్ ఫ్రెండే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారా? వావ్, ఈ స్టోరీ ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది, చెప్తారా మాకు కొంచెం ఈ స్టోరీ? స్టోరీ కంప్లీట్ గా ఏం లేదు, జస్ట్ సింపుల్ గానే ఫ్రెండే, బట్ మ్యాచెస్ ద్వారానే వయా పేరెంట్స్. ఓకే, ఫ్రెండే, తెలిసిన ఫ్రెండే, కాకపోతే పేరెంట్స్ త్రూ అది మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఓకే, సరే వేసేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకుందాం. మీరు ఫ్రెండ్స్ అంటే కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్సా అండి? లేదు, జస్ట్ ఓకే, మ్యూచువల్ ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్షిప్ డే రోజు వచ్చారు అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్నే మీరు పెళ్లి చేసుకున్నారు. మీరు పెళ్ళికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎప్పుడైనా గుర్తుందా? ఈ రోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఆ ఇయర్లో పెళ్ళికి ముందు అలా? ఫ్రెండ్షిప్ డే రోజు నేను డాక్టర్ని, సో MBBSలో ఉన్నప్పుడు మా గ్యాంగ్ అందరం కలిసి మేము బయటికి వెళ్ళడం, మూవీకి, టెంపుల్, కొండగట్టుకు వెళ్ళాము. అట్లా. సో నేను ఈ ఫ్రెండ్షిప్ గోల్లో పడి మీరు ఫ్రెండ్ అయిపోయిన దీంట్లోని అసలు మీరు ఏం చేస్తూ ఉంటారో కూడా అడగలేదండి. నేను ఫ్రెండ్ కాబట్టి అంత అడిగే అంత రాలేదు. సో మీరు డాక్టర్ అనమాట. ఏ స్పెషలైజేషన్ ఏంటి? అనెస్థీషియా. ఓకే, సో వావ్. సో ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నారా? డాక్టర్గా కంటిన్యూ చేస్తున్నారు.
సో ఇది ఫస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట ఫైనల్ గా. అట్లయితే క్రిస్పీగా మంచిగా. సో ఫస్ట్ మీ అత్తయ్య గారు ఈ రెసిపీ నేర్పించగానే ఫస్ట్ పెట్టింది మీ బెస్ట్ ఫ్రెండ్ గానా? అట్లనే ఏం కాదు, ఇంకా అందరికి. ఓకే. సో మీ బెస్ట్ ఫ్రెండ్ కమ్ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్. ఓకే. సో మంచిగా ఇద్దరు బిజీ లైఫ్స్ అన్నమాట. వర్క్ అప్పుడప్పుడు. సో ఎక్కువగా బ్యాలెన్స్ చేయాలి కదా, అది తప్పదు కదా లైఫ్ అన్నాక. మీరు మంచిగా బ్యాలెన్స్ చేసుకొని బెస్ట్ ఫ్రెండ్ నే హస్బెండ్ చేసుకున్నారు. మంచిగా ఏ గోలా లేదు, అన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నట్టే హస్బెండ్ తో షేర్ చేసుకుంటారు. సో సాటర్డేస్ సండేస్ అలా మీరు వీక్ ఆఫ్స్ ఉండేటప్పుడు జనరల్ గా అంటే డాక్టర్స్ అంటే నాకు తెలిసి వీక్ ఆఫ్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయో కూడా, బట్ నేను చేసే దగ్గర సండే ఈజ్ వీక్ ఆఫ్. సండే. ఓకే. సో సండేస్ ఏం స్పెషల్ చేస్తూ ఉంటారు ఇంట్లో మీరు? మోస్ట్లీ నాన్ వెజ్ సండే రోజు, చికెన్ మటన్. మీరు ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారా ఇంట్లో? ఓకే. రెడీ అయిపోయాయి. ఓకే, తీసేసుకుందాం ఇంకా. తోటకూరతో మంచి హెల్దీ రెసిపీ నేర్పించారనమాట మీ అత్తగారు. తోటకూర పెసర గారెలు రెడీ అయిపోయాయి. మనం సర్వ్ చేసుకుందాం. తోటకూర పెసర గారెలు రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి టేస్ట్ చేసి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎలా ఉందో. థ్యాంక్ యూ. తోటకూర పెసర గారెలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. తోటకూర పెసర గారెలు కావలసిన పదార్థాలు: తోటకూర, ఉప్పు, పెసర్లు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర. తోటకూర పెసర గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో పెసర్లు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, తోటకూర కలుపుకోవాలి. తర్వాత వడల్లా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, తోటకూర పెసర గారెలు రెడీ.